తెలంగాణ ముదిరాజ్ సంఘం సభ్యులు వెనకబడి ఉన్నారని, ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాడబోయిన రాజు అన్నారు. గ్రామ గ్రామాన ముదిరాజులంతా సంఘటితమై రాబోయే ఎన్నికల్లో తమ సత్తాను చాటాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం కార్యాలయం వద్ద నవంబర్ 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం జెండాను ముదిరాజ్ సంఘం సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా, ముదిరాజ్ ఆత్మగౌరవ ఎజెండా అనే నినాదంతో ముదిరాజులు ముందుకు సాగుతున్నారన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం తాము అహర్నిశలు కృషి చేస్తామని, ఎలాంటి పోరాటాలకైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు దేవుని రాజు, పరస రవీందర్, రాములు, కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నవంబర్ 21వ తారీఖు నాడు 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ముదిరాజ్ సంఘం తరఫున కోర్టు తీర్పిచ్చింది. ముదిరాజ్ సంఘం వాళ్ళకు కూడా బెస్త వాళ్ళతో సమానమైన హక్కు ఉన్నదని వాళ్ళు కోర్టు తీర్పిచ్చింది. దాని వలన మేము కూడా మాకు తెలిపిన మా మత్స్య కార్మికులకు కానీ, మంత్రులకు కానీ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు ఇక ముందు కూడా మా అన్ని వర్గాలలో అన్ని ఇట్లా ఎండ్ల కానీ మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మంత్రివర్గాలను కోరుతున్నాం. మేము ముదిరాజ్ సంఘం వెనుకబడి ఉన్నాము. ప్రభుత్వం కూడా అందరూ మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. దుబ్బాక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభలు 11వ మహాసభల సందర్భంగా మరియు అలాగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరి అలా దుబ్బాకలో మేము జెండావిష్కరణ చేయడం జరిగింది. అలాగే ముదిరాజుల ఐక్యత గురించి మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరియు మాకు గౌరవనీయులు మంత్రివర్యులు, మత్స్య కార్మిక మంత్రివర్యులు వాటర్ సిఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బండ ప్రకాష్ అన్న గారికి కూడా మా ముదిరాజ్ సంఘం తరఫున, తెలంగాణ ముదిరాజ్ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.